క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము నేటి సువిశేష పట్టణములో ఇరుకైన మార్గము గుండా కొందరు మాత్రమే ప్రయాణిస్తారు. ఎంతోమంది ప్రయత్నించినా కానీ కొందరు మాత్రమే ఈ ఇరుకైన ద్వారము గుండా ప్రయాణం చేస్తారు అని ప్రభువు నుడుగుతూ ఉన్నాడు. అయితే అసలు ఇరుకైన మార్గము అంటే ఏమిటి? ఆ ఇరుకైన మార్గములోనే ఎందుకు ప్రభువు ప్రయాణం చేయమంటున్నాడు? దీనిని మనము చాలా లోతుగా ధ్యానించినట్లయితే మనకు ఒక విషయము అర్థమవుతూ ఉంటుంది. మామూలుగా సాధారణంగా ఇరుకైన మార్గము అంటే ఏమిటి? మనము మన పల్లెటూర్లలో చూస్తాము, ఒక చిన్న దారిలాగా ఉంటుంది. ఆ దారిలో ఒకరు మాత్రమే ప్రయాణం చేయగలరు. మరి కొన్ని పట్టణాలలో మనం చూసినట్లయితే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. దాంట్లో చిన్న సందు ఉంటుంది, ఒక్క మనిషి నడుచుకుంటూ వెళ్ళేదానికే సందు ఉంటుంది. అటువంటిది ఇరుకైన మార్గంగా మనము పిలుస్తూ ఉంటాము. ఒక్కసారిగా చాలామంది పట్టరు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మాత్రమే పోగలరు అని దీని అర్థం. అయితే ప్రభువు మనలందరినీ కూడా ఈ ఇరుకైన ద్వారము గుండానే ప్రయాణం చేయమంటూ ఉన్నాడు. దాంట్లో పరమార్థం ఏమిటి అని మనం గ్రహించినట్లయితే అసలు ఇరుకైన మార్గం ఏ విధంగా ఉంటుంది, అది ఎక్కడికి చేరుతుంది అని అంటే, ఇరుకైన మార్గం అంటే ఒక్కరు మాత్రమే పడతారు. ఆ మార్గంలో ఒక్కొక్కరు మాత్రమే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎక్కడి దాకా ఉంటుంది? అది పరలోకానికి చేరుస్తుంది. పరలోకానికి చేరుస్తుంది ఆ ఇరుకైన మార్గము. అది ఇరుకుగా ఉంది, తర్వాత అది పరలోకం పైకి ఉంది. దాంట్లో మనమందరం కూడా ప్రయాణం చేయాలి. ఇప్పుడు మనము ఆ ఇరుకైన మార్గాన్ని ఈ విధంగా పోల్చుకుందాం. రెండు పొడవాటి ఎత్తైన కట్టడాలు ఉన్నాయి, లేదా ఎత్తైన గోడలు ఉన్నాయి అని అనుకుందాం. ఈ ఎత్తైన గోడలు ఉంటే ఆ గోడల మధ్యలో ఒక్కొక్క వ్యక్తి మాత్రమే నడుచుకుంటూ పైకెక్కి పోగలడు. అంటే ఎత్తైన గోడ ఉంది, దానికి పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి అనేది మనమందరం కూడా దృష్టిలో పెంచుకోవాలి. ఇప్పుడు ఈ లోకంలో జీవిస్తున్న మనమందరము కూడా పాపాత్ములమే, మనమందరము కూడా తప్పు చేసిన వాళ్ళమే. అయితే ప్రతి ఒక్కరము కూడా ఆ ఇరుకైన మార్గము గుండా ప్రయాణం చేయాలి అంటే తప్పకుండా మన పాపాలు మనకు అడ్డు వస్తాయి. మన పాపాలు మనకు అడ్డు వస్తాయి. అయితే ఆ పాపాలన్నిటినీ కూడా మనం మోసుకుంటూ ఆ పాపాలతోనే మనము మన ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. ఏ విధంగా? మనం చేసే ప్రతి ఒక్క పాపము కూడా ఒక పెద్ద మూటలాగా ఉంటుంది. ఆ మూటను ఈ ఇరుకైన ద్వారము అనగా చాలా ఇరుకుగా ఉన్నటువంటి ఈ రెండు గోడల మధ్య మనం ప్రయాణం చేయాలి. ఆ భుజాన మన పాపాలన్నీ మోసుకుంటూ అంటే మనము ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమనగా, మనము అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ పాపాల మూటను మనం లాక్కోలేక పీక్కోలేక ఉంటాం. అందుకనే ఇరుకైన మార్గములో ప్రయాణించాలి అని సిద్ధపడినప్పుడు నువ్వు ఒక్కసారిగా ఆ ఇరుకైన మార్గంలోనికి వెళ్ళలేవు. నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపం కూడా నన్ను వెంటాడుతూ ఉంటుంది. ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు కదా, ఇదిగో నువ్వు ఈ పాపం చేసావు కదా, నువ్వు ఎలా ఈ మార్గంలోకి ప్రయాణం చేస్తావు అని నీ పాపాలన్నీ కూడా నిన్ను వెనక్కి లాగుతూ ఉంటాయి. అయినా కానీ నీవు ఆ పాపాల మూటను ఎత్తుకునే నీ ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. ఆ రెండు గోడల మధ్యలో నువ్వు ఒక్కనివే ప్రయాణం చేయాలి. ఇలా చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇదిగో నీ పాపాలను మోసుకుంటూ వెళ్తూ ఉన్నావు. అది రెండు గోడల మధ్యలో, ఒక ఎత్తైన రెండు గోడల మధ్యలో నువ్వు వెళ్తూ ఉన్నావు. ఒక్కరు మాత్రమే వెళ్ళగలరు, ఎందుకంటే అది ఇరుకైన మార్గము. ఈ విధంగా నువ్వు వెళ్తున్నప్పుడు ఈ పాపాలనే మూటను ఎవరు మోస్తున్నారు? ఈ ఎత్తైన ఇరుకైన మార్గానికి గల రెండు గోడలు ఏమిటి అంటే, సాక్షాత్తుగా ఆ యేసు ప్రభు యొక్క రెండు చేతులు. నువ్వు ప్రయాణం చేయాలి అంటే ఆయన చెయ్యి చాలా అవసరము. అందుకనే ఆయన ఇరుకైన మార్గము గుండానే ప్రయాణం చేయమంటున్నాడు. ఇదిగో దీంట్లో నేనుంటాను మీకు తోడుగా. ఇదిగో ఈ రెండు గోడల మధ్యలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు, ఇది ఇరుకైన మార్గము. ఈ ఇరుకైన మార్గంలో నీ పాపాలని నువ్వు కాదు మోసేది, నేను మోస్తున్నాను. అందుకనే
ఆ కలువరిగిరిలో శిలువ బలి అయిన క్రీస్తు ప్రభువు నీ పాపాలు నా పాపాలు మోసి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, అది ఈ ఇరుకైన మార్గం కూడా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అది పరలోకానికి చేరుకోవాలంటే కింద నుంచి మనం మొదలు పెట్టింది పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే పైకి మెట్లు ఉంటాయి. ఒకానొక స్టేజ్ దాకా నువ్వు పైకి సగం దూరం నువ్వు పైకి వెళ్ళినప్పుడు నీకు అటు సైడు ఇటు సైడు పెద్ద లోయ కనపడుతుంది. ఆ లోయలో అప్పటిదాకా నువ్వు మోస్తున్న పాపాలన్నీ పడేస్తావు. అలా పడేసినప్పుడు నువ్వు పవిత్రుడివి అవుతావు. ప్రతి ఒక్కరు కూడా ఇరుకైన మార్గంలో ప్రయాణించడానికి అందరినీ ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. కానీ ఆ పాపాలతోనే నువ్వు నీ ప్రయాణాన్ని మొదలు పెడితే ప్రభు ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు, నీ పాపాలను తొలగిస్తాడు. ఒకానొక సమయంలో నువ్వు పైకెక్కుంటూ వెళ్తే అప్పుడు నీ పాపాలను వదిలేస్తావు. ఎందుకంటే అవి పడిపోయినప్పుడు మళ్ళీ నీ దరికి చేరవు, అంత లోతులో అవి పడుతూ ఉన్నాయి. ఆ తరువాత నువ్వు ప్రయాణించే ప్రయాణము ఆ పరలోకానికి నన్ను చేరుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మనం ఇరుకైన మార్గము గుండా ప్రయాణం చేస్తున్నామంటే మనం ఒక్కరమే ప్రయాణం చేస్తున్నామని కానే కాదు. ఆ ప్రభువు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు. ఆయన 2 చేతులతో మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉన్నాడు. కానీ ఆ ఒక్క అడుగు నువ్వు వేయడానికి, నేను పాపాత్ముడినే అని చెప్పి నీ పాపములను ఒప్పుకొని నువ్వు నా ప్రయాణములో అడుగు పెట్టడానికి నేను సిద్ధముగా ఉన్నామా అని మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరుల.